విరూపాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇంకేం వచ్చేసి మా ఇంటి ఇరువైపు దేవత అన్నమాట. సో 2 ఇయర్స్ నుండి ఇక్కడికి అయితే రావడానికి ట్రై చేశాను, బట్ రావడానికి కుదరలేదు. టోటల్గా ఇప్పుడైతే వచ్చేసామండి. కొంచెం తొందరగా అయితే పూజ ఇవ్వాలి అనుకున్నాము. సో చూడండి లోపలైతే ఇలా ఉందన్నమాట. ఇంకా ఈ గుడి అయితే కొంచెం కొత్తగా కట్టారు, 1 ఇయర్ అయిందండి. సో ఈ ఇయర్ వచ్చేసి మా పాప చేతిలో దీపాలు అయితే మోగిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి శ్రీ అమ్మవారికి పూజ అయితే మొత్తం కూడా చెల్లించేసామన్నమాట. సో చూడండి టోటల్గా అయితే పూజ చేసేసాము. అండ్ లోపల వచ్చేసి అమ్మవారు ఇలా ఉన్నారు చూడండి, శ్రీ విరూపాక్షి అమ్మవారు. ఇంకా 4వ నెలలో ఏప్రిల్ నెలలో ఈమెకైతే చాలా గ్రాండ్గా పూజలు అయితే చేస్తారన్నమాట. ఇంకా అప్పుడు కూడా మేము వస్తామండి ఇక్కడికి. సో చూడండి పూజ అయితే అయిపోయింది. ఇంకా ఈ గుడి గురించి ఈమె ఇక్కడ ఉండటానికి కారణం ఏంటి అనే దానికి కొంచెం హిస్టరీ ఉంది. అండ్ దాని గురించి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ వీడియో చేస్తాను. సో చూడండి లోపలైతే అమ్మవారు అయితే ఇలా ఉన్నారు. అండ్ దీనికంటే ముందు ఇంకొక టెంపుల్ గురించి, ఫేమస్ టెంపుల్ గురించి అయితే చెప్పాలండి. శ్రీ విరూపాక్షీశ్వర టెంపుల్ అనేసి ఉందన్నమాట. సో అక్కడ నుండి శ్రీ విరూపాక్షి అమ్మవారు వచ్చేసి ఇక్కడికి అయితే వచ్చారన్నమాట. సో దానికి కూడా కొంచెం హిస్టరీ ఉంది. అండ్ నెక్స్ట్ టైం చెప్పాయి కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ మొత్తం హిస్టరీ మీకు అయితే చెప్తానమాట. అండ్ చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ అయితే ఇక్కడే ఉండేవారంట శ్రీ విరూపాక్షి అమ్మవారు. ఇక్కడ నుండి అక్కడికి వచ్చి ఏమంటారు, అక్కడికి వచ్చి పర్మనెంట్గా ఉండిపోయారు. సో అక్కడికి రావడానికి రీజన్ ఏంటి అనేదంతా కూడా నెక్స్ట్ టైం చెప్తాను మీకు. సో చూడండి ఈ గుడి కట్టి మాత్రం చాలా పురాతనమైన గుడి అండి. 800 ఇయర్స్ చరిత్ర అంటే మామూలు విషయం కాదు. చూడండి 800 సంవత్సరాల నాటి పాత గుడి అన్నమాట. చాలా అంటే చాలా ఫేమస్ గుడి. ఇంకా చాలామంది యూట్యూబర్స్ ఈ టెంపుల్ గురించి అయితే వేశారు. సో ఇంకా ఈ గుడి గురించి పూర్తిగా నాకు తెలీదు. ఇంక ఇక్కడ ఇంతకుముందు ఆ గుడిలో అర్చన చేశారు కదా అర్చకులు, సో ఆయన చేత చెప్పిద్దాం అనుకున్నా. సో ఆయన ఏదో కోర్టు పరంగా ఏదో పనులు అనేసి కొంచెం తొందరగా అయితే వెళ్ళిపోయారనమాట. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కూడా అర్చకులు ఆయనే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆయన చేతే చెప్పిస్తానండి ఈ గుడి గురించి మొత్తం కూడా. సో చూడండి ఇక్కడైతే ఫ్రంట్లో గుడికి సంబంధించిన కొంచెం ఏదో మ్యాటర్ అయితే వేశారు చూడండి. ఇంకా లోపలైతే గోపురం ఇలా ఉంది చూడండి. ఎన్ని ఇయర్స్ అయి ఉంటుంది. మొత్తం కూడా రాయలతో కట్టించిన గుడి అండి ఇది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఇక్కడ వాతావరణం అనేది. సో చూడండి ఇంకా మేము వెళ్ళేసరికి లోపల గర్భగుడి, మెయిన్ గర్భగుడి అయితే మూసేశారు. సో ఫ్రంట్ నుండి మొక్కొని అయితే వచ్చేసానమాట. సో ఇక్కడ విశేషం ఏంటంటే లోపల ఉన్న శివలింగం వచ్చేసి 2 శివలింగాలు ఒకే శివలింగంలా ఉంటుంది. సో ఆ శివలింగం వచ్చేసి అంటే ఈశ్వరుడు ఆయన వచ్చేసి ఒక రోజుకి 3 రంగులుగా మారుతుందండి. అదే ఇక్కడ ఇంట్రెస్ట్ అంటే. సో నిజంగా అదైతే ట్రూ, చాలామంది చెప్పారు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది చెప్పారు. ఆ శివలింగం వచ్చేసి ఒక రోజుకి 3 రంగులు అంటే మార్నింగ్ 6 నుండి అంటే పొద్దున్న 6 నుండి మధ్యాహ్నం 12 వరకు రెడ్ కలర్లో ఎరుపు రంగులో ఉంటుంది. ఇంకా ఆ తర్వాత 12 నుండి 4 వరకు 12 నుండి 4 గంటల వరకు వచ్చేసి వైట్ కలర్లో తెలుపు రంగులో అయితే మారుతుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి 4 నుండి మళ్ళీ 6, 8 ఆ టైంలో వచ్చేసిందే లైట్ ఎల్లో కలర్ అంటే గోల్డ్ కలర్ ఉంటుంది కదా, బంగారు కలర్లో అలా మారుతూ ఉంటారంట. ఇక్కడ శివలింగం వచ్చేసి అలా చెప్తూ ఉంటారండి. నిజంగా అదైతే నిజమంట. ఇంక ఇక్కడ చూడండి 1997 ఇక్కడ వచ్చేసి ఇది 1997లో నిర్మించారు. లక్ష్మీ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ వచ్చేసి చూడండి. ఇంకా లోపల లక్ష్మీనారాయణ విగ్రహం ఏమో పెట్టారండి. సో లోపలికైతే వెళ్ళలేదు, నేను ఫ్రెండ్స్ నుండే చూశాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి శ్రీ వేణుగోపాల స్వామి వారి విగ్రహం అయితే నిర్మించారు చూడండి. చాలా ఇయర్స్ అయిందని చెప్పాను కదా. సో ఫ్రంట్ కూడా చాలా చిన్నగా శిథిలాలు అయితే నిర్మించారు. ఇంకా లోపల అసలు నేను ఉన్నదే హైట్ తక్కువ, బట్ ఏంటంటే ఇక్కడ నా హైట్కే అక్కడైతే కొంచెం స్పేస్ తక్కువగా ఉన్నది అనిపించింది. ఇంకా అక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వచ్చేసేసరికి
శ్రీ అమ్మవారిని ఇలా అయితే నిర్మించారు లోపల విగ్రహం అయితే. ఇంక ఇక్కడ ఏంటంటే ఇయర్లీ ఒక్కసారి మాత్రమే కొంచెం గ్రాండ్గా సెలబ్రేషన్స్ అయితే జరుపుతారనమాట. సో చూస్తున్నారు కదా అమ్మవారు లోపల. సో ఏంటంటే గుడి గురించి మొత్తం ఫస్ట్ చెప్పా కదండి శ్రీ విరూపాక్షి అమ్మవారు అనేసి. ఇక్కడ ఏదో అంటే దొంగలు పడ్డారంట ఇక్కడికి ఒకసారి అయితే ఒక ఇయర్లో. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మెత్తాకులు ఉంటే అలా టచ్ చేసాను. బాగుంటుంది కదా వాటిని టచ్ చేస్తుంటే అలా ముచ్చుకొనేస్తాయి. నాకు ఇష్టం అన్నమాట. సో అంటే అప్పుడు ఆమె భయపడి అక్కడ నుండి వచ్చేసారు అని మాత్రం నాకు తెలుసు, బట్ పూర్తిగా తెలియదండి. అండ్ ఇక్కడ నుండి ఇక్కడ వచ్చేసి బావి చూడండి, బావి కూడా నిర్మించారు. ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా అయితే గేట్ అంతా వేయలేదు. అండ్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ఆ వాటర్లో ఆడుతూ ఉంటారనేసి ఇక్కడైతే మొత్తం కూడా ఇలా అయితే మొత్తం క్లోజ్ చేసేసి లాక్ వేసేసారు. సో ఎందుకంటే ఈ వాటర్నే తీసుకెళ్ళి స్వామివారికి అభిషేకం అయితే చేస్తారనమాట. సో అందుకనేసి మొత్తం కూడా ఇలా క్లోజ్ చేశారు. ఫస్ట్ స్టార్టింగ్లో ఓపెన్లో ఉండేదన్నమాట. నేను ఇయర్లీ ఒకసారి వస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.